దీనికి ఎల్బిడిస్ జీన్ థెరపీ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఉంది సార్. దీని కాస్ట్ వచ్చేసి 26 కోట్లు అని డాక్టర్ చెప్పారు. లిటరల్‌గా చెప్తున్నా అండి, మేము తిరగని ప్లేస్ లేదు. ఈ వ్యాధి అబ్బాయిలను ఒక్కళ్ళనే ఎఫెక్ట్ చేసే వ్యాధి. మొన్న ఒక పాపని సేవ్ చేసినట్టు బాబుని కూడా సేవ్ చేస్తారని మేము ఇంకా ఆశిస్తున్నాం. తెనాలికి చెందిన 4 ఏళ్ల చిన్నారి అస్వర్ద్ గురుదత్త అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. డిఎండి అనే కండరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వైద్య సాయం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. తెనాలిలో ఉన్నటువంటి హరీష్ కుమార్ అట్లాగే నవ్యశ్రీ వీరి తల్లిదండ్రులు కొంతకాలంగా ఈ చిన్నారి తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో సాయం కోసం అయితే వారు ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ వ్యాధికి సంబంధించి చికిత్స నిమిత్తం 26 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ను చేయాల్సి ఉంటుందని చెప్పి వైద్యులు చెప్పడంతో ఏమీ దిక్కుతోచని స్థితిలో అయితే ఆ తల్లిదండ్రులు సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం తెనాలిలో ఉన్నటువంటి ఏదైతే చిన్నారి ఉన్నారో అస్వర్ద్ గురుదత్త వారి పేరెంట్స్ దగ్గర మనం ఉన్నాం. అసలు ఈ బాబుకి ఎటువంటి సమస్య వచ్చింది, ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా వారి బాబు తండ్రి హరీష్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఏమైందండి బాబుకి? చాలా అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టు చెప్తా ఉన్నారు. డిఎండి వ్యాధిగా కూడా చెప్తా ఉన్నారు. అంటే అసలు డిఎండి ఏంటి సమస్య? నా పేరు హరీష్ అండి, బాబు పేరు అశ్వర్ద్ గురుదత్త. బాబుకి డిషన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్ ఉందండి. ఈ జెనెటిక్ డిజార్డర్లో ఏమవుతుందంటే మజిల్ అనేది, కండరాలు అనేవి క్రమక్రమంగా వీక్ అవుతూ ఉంటాయి. అలా వీక్ అయ్యి ప్రజెంట్ బాబు ఇది నడుస్తున్నాడు, అంతా బాగానే ఉంటుంది. కాకపోతే మిగతా పిల్లల్లాగా పరిగెత్తడం కానీ, దాని తర్వాత మెట్లు ఎక్కడంలో ఒక 1 ఫ్లోర్ ఎక్కేసరికి కొద్దిగా ఇబ్బంది పడడం, ఇంకా దాని తర్వాత ఇట్లనే ఇంకా కొద్దిగా డిలే అయ్యే కొద్దీ ఏమవుతుందంటే సరే ఇది క్రమక్రమంగా కండరాలు అనేది వీక్ చేస్తా నడిచే సామర్థ్యాన్ని కూడా దెబ్బతీసి మంచానికి పరిమితం చేస్తుంది. అంటే ఇంకా మంచంలో ఉండాల్సిన పరిస్థితి. సరే అక్కడితో ఆగుతుందా అంటే అక్కడితో ఆగదు. దాని తర్వాత ఇంకా ఏంటంటే ఊపిరితిత్తులను కూడా ఇబ్బంది పెట్టేసి ఊపిరి తీసుకునే సామర్థ్యాన్ని కూడా దెబ్బతీసి బయట నుంచి బైపాప్ మెషిన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇంకా బాబు పెరిగే కొద్దీ ఇంకా కొద్ది డిలే అయితే ఏమవుతుందంటే హార్ట్ని వీక్ చేసి హార్ట్ ఫెయిల్యూర్ చేస్తుంది సార్. ఇది డిఎండి అనేది చెప్పడం జరిగింది డాక్టర్. అంటే ఈ డిఎండి వ్యాధి అంటే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే బాబుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది? దీనికి ఎల్బిడిస్ జీన్ థెరపీ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఉంది సార్. దీని కాస్ట్ వచ్చేసి 26 కోట్లు అని డాక్టర్ చెప్పారు. అసలు 26 కోట్లు అనే వెంటనే మేము అసలుకి చాలా షాక్కి కూడా 26 కోట్లు ఒక మధ్యతరగతి కుటుంబం అసలుకి ఊహించలేని అమౌంట్ అది. ఇది ఇస్తే బాబు ఏమవుతారంటే ప్రాణాపాయం నుంచి తప్పిగలుగుతాం అని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది. ఎక్కడ చూపించారండి ఇప్పుడు బాబుకి? అసలు ఈ సమస్య ఉందని ఎట్లా గుర్తించారు మీరు? ఏ హాస్పిటల్కి వెళ్ళారు? ఇది ఫస్ట్ మనం బంజారాహిల్స్ రెయిన్బో హాస్పిటల్లో ఒకసారి చూపించాం సార్. దాని తర్వాత మళ్ళీ ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం బెంగళూరులో డాక్టర్ ఆగ్నెస్ మాథ్యూస్ అని చెప్పేసి ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. డాక్టర్ మొత్తం అసెస్ చేసి ఏంటని మొత్తం డయాగ్నోస్ చేసి ఇది ఇట్లా డిఎండి అని చెప్పేసి, దాని తర్వాత ఇది ఒకటి ఎల్బిడిస్ జీన్ థెరపీ అనే ఒక ఇంజెక్షన్ ఉంది, అది ఇస్తే బాబు ప్రాణాపాయం నుంచి తప్పిగలుగుతామని చెప్పడం జరిగింది. కానీ అమౌంట్ వచ్చేసి చెప్తే మేము అసలు కంప్లీట్గా షాక్ అయిపోయాము. ఇది వచ్చేసి 4 సంవత్సరాలు బాబుకి, ప్రజెంట్ 3 సంవత్సరాల 8 నెలలు. 4 సంవత్సరాల లోపు ఇది ఇంజెక్షన్ ఇస్తే చాలా ప్రాణాపాయం నుంచి చాలా వరకు మనం తప్పిగలుగుతాము అని చెప్పేసి, ఇంకోటి 4 సంవత్సరాలు బెస్ట్ టైము, అప్పుడు ఇప్పిస్తే మంచిది అని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది. దానికోసం మేము మాకు తెలిసి దగ్గర సంవత్సరం అవుతుంది సార్. మేము 8 నెలల నుంచి క్రౌడ్ ఫండింగ్ అనేది చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మనకి కొద్దిగా అమౌంట్ అయితే సేకూరింది, కానీ అది చాలా పెద్ద అమౌంట్ వేసి 26 కోట్లు అనేసరికి అసలుకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి 64 లక్షల వరకు సేకరించబడడం జరిగింది సార్. అందరు ప్రజలు, దాని తర్వాత న్యూస్ ఛానల్స్ అందరి మొదటికి వచ్చి సహకరించారు. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొంతమంది వచ్చి సపోర్ట్ చేయడము, మన తెనాల్లో కూడా
కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి సహకరించడం వల్ల కొద్దిగా అమౌంట్ అయితే సేకరించడం జరిగింది. కానీ ఇంకా చాలా పెద్ద అమౌంట్, ఇంకా గవర్నమెంట్ కూడా కొద్దిగా ముందరకు వచ్చి దయతలిచి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, దాని తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళు తలుచుకుంటే బాబుని కంపల్సరీగా కాపాడగలుగుతారు అనే నమ్మకం అయితే మాకుంది. వాళ్ళ యొక్క సహకారంతో బాబుకి పునర్జన్మని ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు బాబుకి ఈ డిఎండి వల్ల ఎటువంటి ఇబ్బంది పడుతూ ఉంటాడు? అంటే మీరు గమనించిన దాని ప్రకారంగా అతని హెల్త్ కండిషన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు ప్రతిరోజు? అదే సార్, బాబు మిగతా పిల్లల్లాగా పరిగెత్తలేడు సార్. ప్రజెంట్ ఉన్న కండిషన్కి మేము డాక్టర్ ప్రజెంట్ స్టెరాయిడ్స్ అవి ఇవి కొన్ని చెప్పారు, ఆ మెడికేషన్స్ అన్నీ వాడుతున్నాము. మిగతా పిల్లల్లాగా పరిగెత్తలేడు. దాని తర్వాత మళ్ళీ మిగతా పిల్లల్లాగా ఇదేంటి మెట్లు ఎక్కడంలో సపోర్ట్ తీసుకుంటాడు, కానీ ఒక 1 ఫ్లోర్ కంటే ఎక్కువ ఎక్కలేడు. ఫిజికల్గా కొద్దిగా వీక్గా ఉంటాడు సార్. ఫిజికల్ వీక్నెస్ అయితే ఉంటుంది ఈ పిల్లలకి. ఎక్కువ శారీరక శ్రమ చేయలేరు. కొద్దిసేపు ఒక 1/2 అవర్ అట్లా చేసేసరికి వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. పార్కులో మిగతా పిల్లల్లాగా ఆడుకోలేరు. అలా మాకు తెలిసింది, మిగతా పిల్లల్లాగా ఆడుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి మేము డాక్టర్లకి చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఇదేం కాదని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. ఇప్పుడు బాబు స్కూల్ మీకు ఎంతమంది పిల్లలు? అంటే బాబు స్కూల్కి వెళ్తున్నాడు ఇప్పుడు? బాబుకి స్కూల్కి పంపించడం జరిగింది సార్. కాకపోతే ఏమవుతుందంటే మిగతా పిల్లలకి ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ, ఏదైనా జ్వరము, దాని తర్వాత ఏదైనా చిన్న జలుబు దగ్గు ఇట్లాంటివి వచ్చినా కానీ ఈజీగా అటాక్ అయిపోతుంది. వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కొద్దిగా తక్కువ ఉంటుంది సార్. సో అందుకు ఊరికే ఒక వారం రోజులు వెళ్ళేసరికి ఇన్ఫెక్షన్స్తో ఇంకొక 4 రోజుల పాటు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. అందుకు కొద్దిగా ఆపాం సార్. ప్రజెంట్ అయితే ఇంకా కొద్దిగా పెద్దగా అయిన తర్వాత పంపిద్దామని చెప్పేసి ప్రజెంట్ ఆపేసాం. నవ్యశ్రీ, మీరు చెప్పండి అమ్మా, మీ బాబుకి అరుదైన వ్యాధి, అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మేము చూసిన దాన్ని బట్టి అతను ఎదుర్కొంటూ ఉన్నాడు. మీరు చాలామందిని కలిశారు, చాలా హాస్పిటల్స్ కూడా తిప్పారు. ఇప్పుడు మీ భర్త గారు చెప్పినట్లుగా చాలా ఖర్చుతో కూడుకున్నది. మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని కానీ, మీరు ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఏమి విజ్ఞప్తి చేస్తున్నారు మీరు? బాబు చిన్నప్పటి నుండి వీక్గా ఉండేవాడండి. మెడిసిన్ ఇస్తే తగ్గిపోయిద్ది అనుకున్నాం. లాస్ట్ టైము సెకండ్ బాబు పుట్టాడు ఫిబ్రవరిలో. అప్పుడు చూపిస్తే బాబుకి ఇది తెలిసింది. చిన్న బాబు పుట్టాడన్న అసలు మేము పూర్తిగా మర్చిపోయాం. అది బాబు పుట్టాడు, ఏదో ఆనందంగా ఉన్నాము, 2 పిల్లలు చక్కగా అనుకున్నాం. కానీ హాస్పిటల్కి చూపిస్తే బాబు పుట్టిన 1 మంత్కి బాబు తెలిసిపోయింది డిఎండి అని. దాని మెడిసినే లేదన్నారు ఫస్ట్. ఇంకో హాస్పిటల్కి చూపించి మేము అంత రీసెర్చ్ చేసిన తర్వాత మెడిసిన్ ఉంది, కాకపోతే అది 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, అది 26 crores అని చెప్పారు. లిటరల్గా చెప్తున్నామండి, మేము తిరగని ప్లేస్ లేదు. 10 months నుండి ఆ 2వ బాబుని పక్కన పెట్టి 2 నెలలు నాకు సిజేరియన్ అయింది, ఆపరేషన్. నాకు ఆ బాబుని పక్కన పెట్టి నేను ఈ పిల్లోడి కోసం 2-3 హాస్పిటల్స్ తిరిగాము. ప్రతినిధులు గవర్నమెంట్ వాళ్ళని కూడా కలిసాము. మాకు ఏం చేయాలో తెలియదండి. ఇంతకంటే ఫస్ట్ ఏదన్నా ఆపద వస్తే ఫస్ట్ గవర్నమెంట్నే కదా మనం. వెళ్ళాము, అందరికీ లెటర్ సబ్మిట్ చేసాము. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా క్రౌడ్ ఫండింగ్ కూడా మేము స్టార్ట్ చేసాము ఇంపాక్ట్ గురువులో, కానీ అనుకున్నంత అమౌంట్ రాలేదు. అది చాలా పెద్ద అమౌంట్. డిఎండి అంటే కూడా చాలామందికి తెలీదు, మాకు తెలీదు. మా ఇంట్లో వచ్చేవారికి అబ్బాయిలకే వస్తుందంట మళ్ళీ ఈ వ్యాధి. అబ్బాయిలను ఒక్కళ్ళనే ఎఫెక్ట్ చేసే వ్యాధి ఇది. బాబు మా కళ్ళ ముందున్నా మాకు బాగుంటుంది, కానీ బాబు ఇప్పటికి వింటర్ వస్తే, చిన్న జ్వరం వస్తే నేను అంతకుముందు పారాసెటమాల్ వేసేదాన్ని. వీళ్ళకి జ్వరం రాకూడదు. వింటర్ వస్తే వీళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. నోరు తెరుచుకుని నిద్రపోతాడు, మౌత్ బ్రీతింగ్, ముక్కుతో పీల్చలేడు. అంత ఇబ్బంది పడుతున్నాడు పిల్లోడు. ఇంకా మాకు ఏం చేయాలో తెలియట్లేదండి. మేము క్రౌడ్ ఫండింగ్ అయితే స్టార్ట్ చేసాము. మేము అందరి సపోర్ట్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే మొన్న ఒక పాపని సేవ్ చేసినట్టు బాబుని కూడా సేవ్ చేస్తారని మేము ఇంకా ఆశిస్తున్నామండి, ఎదురు చూస్తున్నామండి. మీరు ఏం చేస్తుంటారు? మీరు జాబ్ పరంగా మీకు చార్టెడ్ అకౌంట్ అని చెప్తా ఉన్నారు. మీరు భార్యాభర్తలు ఇద్దరు, మీరు ఆ జాబ్ను కూడా పక్కన పెట్టి బాబుని కంటికి రెప్పలా చూసుకుంటున్నట్టు చెప్తా ఉన్నారు. అవునండి, నేను జాబ్ చేయట్లేదు.
బాబు ఫస్ట్ బాబు ప్రెగ్నెన్సీ దగ్గర నుండి నేను జాబ్ చేయట్లేదు. పిల్లల్ని చూసుకుందాము, పిల్లలు కొద్దిగా స్కూల్స్‌కి వెళ్ళిన తర్వాత టైం ఉన్నప్పుడు మనం చేసుకుందామని, పిల్లల్ని బాగా చూసుకుందాం ఫస్ట్ అన్నట్టు నేను నా కెరియర్‌ని పక్కన పెట్టేశాను. ఈయన కూడా జాబ్ చేస్తా ఇది క్రౌడ్ ఫండింగ్ చేస్తుంటే మాకు అంత అవ్వట్లేదు. అందుకని ఇప్పుడు ఎలా ఉందంటే పిల్లోడి ప్రాణాలు కాపాడితే చాలు, మనం పిల్లలు ఫస్ట్ అన్నట్టు మేము ఎదురు చూస్తున్నామండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ముందరకొచ్చి ఎలా అయితే వాళ్ళ సహాయం అందించి ఆ పాపని బతికిచ్చారో, అలానే గవర్నమెంట్ కూడా ముందరకొచ్చి సహాయం చేసి ఆ పాపను బతికిచ్చింది కదా. అలానే ప్రజలు కూడా వాళ్ళకి తోచినంత వీలైనంత వరకు ముందరకొచ్చి వాళ్ళకి తోచినంత సహాయం చేసి బాబుని కాపాడడానికి ఇది సహకారం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మన లోకల్ ఎమ్మెల్యే గారు నాదెళ్ల మనోహర్ గారు కానీ, ఆల్పాటి గారు కానీ, ఇంకా ఇక్కడ ప్రజాప్రతినిధులు పెమ్మసాని గారు కానీ, ఇలా అందరు ముందరకు వచ్చి బాబుని ఎలాగోలా కాపాడుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాళ్ళు కాపాడుతారనే నమ్మకం అయితే మాకుంది. దయచేసి కొద్దిగా వీలైనంత త్వరగా రెస్పాండ్ అయ్యి, ఏంటంటే బాబుకి ప్రజెంట్ 3 సంవత్సరాలు 8 నెలలు, 4 సంవత్సరాల లోపు ఇప్పిస్తే బాబు ప్రాణాలని కాపాడుకోవచ్చు. సో వీలైనంత అంటే 4 నెలలే ఉంది, మాకు ఎక్కువ టైం కూడా లేదు. వీలైనంత త్వరగా స్పందించి బాబుని కాపాడుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలు కూడా వీలైనంత వరకు వాళ్ళకి తోచినంత హెల్ప్ చేసి సాయం చేయాలి, దాని తర్వాత చేయాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత గవర్నమెంట్ కూడా ముందరికి వచ్చి హెల్ప్ చేస్తే బాబు ప్రాణాలు కంపల్సరీగా కాపాడబడతాయి. దాని తర్వాత పునర్జన్మని ప్రసాదించిన వాళ్ళు అవుతారు. దయచేసి అందరూ ముందరికి వచ్చి బాబుని కాపాడతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. యాక్టివ్గా ఉండాల్సిన బాబు ఆ విధంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే తాము చూసి తట్టుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే దాతలు అందరూ కూడా స్పందించి తమ బాబుకి ప్రాణభిక్ష పెట్టాలని చెప్పి ఈ అస్వర్ధ్ గురుదత్త తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో హరీష్ కుమార్ అట్లాగే నవ్యశ్రీ అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అందరూ కూడా మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన తెనాలి ప్రాంతానికి చెందిన వారు అమరావతి కాలనీలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం సమీపంలో వీరు నివాసం ఉంటుంది, ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. అయితే బాబుని చూసుకోవాల్సిన సమయంలో ఇబ్బందికరంగా ఉందని చెప్పిన కూడా వారి ఉద్యోగాలను కూడా పక్కన పెట్టుకొని ఆ బాబుని హాస్పిటల్ చుట్టూతో ఇటు తెనాలి కానివ్వండి, విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ వంటి అనేక హాస్పిటల్ కూడా తిప్పినా ఉపయోగం లేకుండా పోతుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ మందుల మీద నెట్టుకొస్తా ఉన్నాము. బాబు వయసు ఇప్పుడు 3 సంవత్సరాల 8 నెలల వయసు. ఇంకొక 4 నెలల్లో అంటే 4 సంవత్సరాల వయసు ఆ సమయంలో కనుక ఆ ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజెక్షన్ డిఎండికి సంబంధించిన ఇంజెక్షన్ చేస్తే ఆ బాబుకి భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు, అతను ప్రాణాలతో బయటపడతారని చెప్పి వీరు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని చెప్పి ఇద్దరు అయితే తల్లి తండ్రి అయితే చేతులెత్తి అయితే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. తెనాలి ప్రాంతానికి ప్రజలు కానివ్వండి, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది దాతలు ఉన్నారు. అంతకుముందు గతంలో కూడా మనం చూసాం, పునర్విక అనే పాపకి ఇదే విధంగా అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటే ఆమెకు సహాయార్థం కూడా అందరూ స్వచ్ఛందంగా ముందుకు తరలివచ్చి తమ వంతు సహాయం అందించారు. అట్లాగే ప్రభుత్వం కూడా స్పందించింది. ఇప్పుడు కూడా ఈ అస్వర్ధ్ గురుదత్త ఎవరైతే ఉన్నారో 4 ఏళ్ల చిన్నారి ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్లాల్సిన వయసులో ఇంటి పట్టునే అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అంటే తనకి ఏంటి, తన సమస్య ఏంటి, తనకు ఎందుకు ఈ విధంగా జరుగుతోంది, తనకి ఏ వ్యాధి వచ్చింది అనేది కూడా ఆ బాబుకు తెలియదు. అట్లాంటి ఆడుతూ పాడుతూ కూడా ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఉండి సడన్గా కుప్పకూలి పడిపోతూ ఉన్నాడని చెప్పిన అయితే తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. కళ్ళ ముందు బాబును ఆ విధంగా ఆ పరిస్థితిలో చూసి తీవ్రంగా వీరైతే కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఉంది. దాతలు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటు దాతలతో పాటు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి అస్వర్ధ్ గురుదత్త 4 ఏళ్ల చిన్నారికి ప్రాణాపాయ నుంచి తప్పించి ప్రాణభిక్ష పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. దీనికి ఎల్బిడిస్ జీన్ థెరపీ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ సార్. దీని కాస్ట్ వచ్చేసి 26 కోట్లు అని డాక్టర్ చెప్పారు. లిటరల్గా చెప్తున్నా అండి, మేము తిరగని ప్లేస్ లేదు. ఈ వ్యాధి అబ్బాయిలను ఒక్కళ్ళనే ఎఫెక్ట్ చేసే వ్యాధి. మొన్న ఒక పాపని సేవ్ చేసినట్టు బాబుని కూడా సేవ్ చేస్తారని మేము ఇంకా ఆశిస్తున్నాం.